అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మనము ఋషులలోనే గొప్పవాడైన వ్యాసుని గురించి, అలాగే ఆయన వేదవ్యాసుడు ఎలా అయ్యాడు, అంతేకాకుండా అంత మహాజ్ఞాని కాశీపట్టణాన్ని ఎందుకు శపించాడు, ఆ శాపానికి పరమేశ్వరుడు ఆగ్రహించి వ్యాసుడిని కాశీపట్నం నుంచి ఎందుకు బహిష్కరించాడు అనే విషయాలని తెలుసుకుందాం. వ్యాసుడు వేదాలని సంకలనం చేశాడు. సంకలనం అంటే ఎడిషన్, సమేషన్. అలా వేదాలని అత్యంత సులువైన మార్గంలో అందరూ చదువుకునేలా దాంట్లో కావలసినవి యాడ్ చేసి వేదాలను సంపూర్ణం చేశాడు. అందుకే ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు కూడా ఉంది. అయితే ఈయన విఘ్నేశ్వరుడి సహాయంతో మహాభారతం రచిస్తాడు. ఇక రచన పూర్తయ్యాక ఆయన శిష్యులతో కలిసి కాశీ పట్టణానికి చేరి అక్కడే ఇంక తన శేష జీవితాన్ని గడుపుదాం అనుకుంటాడు. అయితే ఆయన శిష్యులతో కాశీ పట్టణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయనకు అన్ని అవమానాలే ఎదురవుతాయి. 10 రోజులు భిక్షాపాత్ర పట్టుకొని తిరిగితే ఏ ఒక్కరు కూడా భిక్ష వేయరు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా పస్తూ ఉండేవారు. ఇది చూసి వేదవ్యాసుడికి ఎంతో కోపం వస్తుంది. కాశీని ఎంతో పవిత్ర భూమి అంటారు, పుణ్య పురుషులు ఇక్కడ నివసిస్తారని అంటారు. అంతెందుకు సాక్షాత్ అన్నపూర్ణేశ్వరికి అత్యంత ప్రియమైన స్థలం అని అంటారు. కానీ ఏది ఆ పుణ్యం, ఏది ఆ పుణ్య పురుషులేరి, అమ్మలాగా ఆదుకునే ఆ అన్నపూర్ణేశ్వరి ఏది అని ఆగ్రహించి చేతిలో ఉన్న భిక్షాపాత్రని నేలపై విసిరేసి కాశీలో ఉన్న ప్రజలని కటిక దరిద్రులైపోండని శపిస్తాడు. ఆ శాపం ఇవ్వగానే వెంటనే పరమేశ్వరుడు అక్కడికి వచ్చి, నా భక్తులనే అంత మాట అంటావా? అంటే నీకు భిక్ష వేయకపోతే అందరూ నాశనం అయిపోవాలా? నా భక్తులని అంత మాట అన్న నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నిన్ను కాశీనగర్ నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పి వ్యాసుడిని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అప్పుడు వ్యాసుడు పంతానికి గంగా నది అవతల ఒడ్డుకి ఆయన ఒక నగరాన్ని ఏర్పరచుకుంటాడు, వ్యాస కాశీ అని. దాన్ని ఇప్పుడు రామ్ నగర్ అని పిలుస్తూ ఉంటారు, వారణాసి అని కూడా అంటారు. అయితే అక్కడికి ప్రజలను పిలుచుకొని, నేను సృష్టించిన కాశీ పట్టణానికి మీరందరూ రండి, మీ అందరికీ ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్తాడు. అలాగే ఇంకొక మాట కూడా అంటాడు, పరమేశ్వరుడు మీకు ముక్తిని ప్రసాదించడు, ఎన్నో పరీక్షలు పెడతాడు, కానీ మీకు అత్యంత సులువైన మార్గంలో నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అసలు కాశీకి వెళ్లే జనాలందరినీ తన వైపు రప్పించుకుంటాడు. సరే, ఇక్కడి వరకంతా బానే ఉంది. అప్పటికి పరమేశ్వరుడికి ఏం కోపం రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ జనాలు 2 గ్రూప్స్ గా విడిపోయారో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. మా కాశీ గొప్పది అంటే మా కాశీ గొప్పది, అంతేకాకుండా మీ వాళ్ళు మా కాశీలోకి అడుగు పెట్టడానికి లేదు, అలాగే మేము మీ కాశీలోకి అడుగు పెట్టము అని చెప్పి అక్కడ ఒక పెద్ద రాజకీయమే చేస్తారు. ఇక ప్రశాంతంగా ఉండాల్సిన కాశీ పట్టణము జనాల గొడవలతోటి, పోటీలతోటి, అహింసలకు తలపడతారు. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణాదేవి ఇక లాభం లేదు, ఎలా అయినా ఈ పరిస్థితిని సరిదిద్దాలి అని ఆలోచించి వ్యాసుడి దగ్గరికి వెళ్తుంది. ఒకప్పుడు క్రమ పద్ధతిగా సంధ్యావందనం, ధ్యానం, తపస్సు చేసుకునే వ్యాసుడు ఇప్పుడు ఆ కాశీలో జరుగుతున్న అల్లర్లని ఆపే ప్రయత్నంలో ఉంటాడు. అంటే పంచాయతీలు అవుతుంటే తీర్పులు ఇవ్వటము, సర్ది చెప్పడం. అప్పటికే ఆయన చాలా అలసిపోయాడు. అయితే ఈ అన్నపూర్ణాదేవి మారువేషంలో అతని దగ్గరికి వెళ్లి, నాయన, అప్పుడెప్పుడో నీకు నీ శిష్యులకి కాశీ పట్టణంలో ఆహారం దొరకలేదట కదా, రేపు గనక నువ్వు నీ శిష్యుల్ని అందరినీ తీసుకొని మా ఇంటికి భోజనానికి వచ్చావనుకో, నీకు పరిస్థితులన్నీ వివరించి చెప్తాను, కాబట్టి రేపు తప్పకుండా ఈ శిష్యులతో భోజనానికి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆయన అలాగే ఆవిడ చెప్పిన ప్రకారం మరుసటి రోజు శిష్యులందరినీ తీసుకొని వారింటికి భోజనానికి వెళ్తాడు. అప్పటికే అమ్మవారు వారికి వెండి పీటలు, వెండి కంచాలు, పంచభక్ష పరవాన్నాలు సిద్ధం చేసి ఉంచుతుంది. అవి చూసి వారంతా సంతోషించి కడుపు నిండా భోజనం చేస్తారు. అప్పుడు అన్నపూర్ణాదేవి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ఇక వ్యాసుడి దగ్గరికి వచ్చి ఆయన కూడా తృప్తిగా భోజనం చేశాక ఇక అమ్మ పెట్టే 4 చివాట్లు పెట్టినట్టు ఇక ఆయనకి క్లాస్ తీసుకుంటుంది. ఏమని అంటే, నువ్వు మహాభారతం రాయమని విఘ్నేశ్వరుని అడిగావు, నువ్వు చెప్పడం, ఆయన రాయటము, కలం ఆగిపోతే ఆయన వెళ్ళిపోతా అనటము, ఈ హడావిడిలో నువ్వు కేవలం కథ మాత్రమే చెప్పావు నాయన. ప్రజలకి ఆ కథలోని మర్మాలని, అందులోని నీతిని, అంటే ఎదుటివాడు దుర్యోధనుడిలా ప్రవర్తిస్తే ఇతను ధర్మరాజులాగా ఎలా ఉండాలి అన్న విషయాలని నువ్వు జనాలకి అర్థమయ్యే రీతిలో నువ్వు అందించలేదు నాయన. నువ్వు ఒక్కసారి కాశీ పట్టణంలోకి వెళ్లి చూడు, నువ్వు రాసిన మహాభారతం మీద వాద ప్రతివాదాలు, అవహేళనలు ఎన్నో జరుగుతున్నాయి. మీకెవ్వరికి భిక్ష వేయిపోవటానికి కారణం, ఎంత దానం చేసినా ఏం ప్రయోజనం? ఆ కర్ణుడికి ఏం మిగిలింది? దిక్కులేని చావు కదా. అంతేకాకుండా ఎంత ధర్మంగా ఉండి ఏం ప్రయోజనం? ఆ కౌరవులు లక్క ఇల్లు తగలబెట్టి పాండవుల పిల్లల్ని పొట్టను
నిలబెట్టుకున్నారు కదా. అంతేకాకుండా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీకృష్ణుడు పాండవులకు అండగా ఉండినా కూడా అభిమన్యుణ్ణి కాపాడలేకపోయాడు అని ఇలా కాశీలో ప్రజలు ఎన్నో రకాల ఆలోచనలతో ఉన్నారు. నాయనా వ్యాస, నువ్వు చాలా చక్కగా రచించావు. కథ ఎలా జరిగిందో దాన్ని అలాగే దింపావు. నీకు నాకు గూఢార్థాలు అర్థమైనట్టు పాపం అమాయకమైన ఈ భక్తులకి ప్రజలకి అర్థం కావు కదా. ఒక కవి రచయిత బాధ్యత ఏంటి? తను ఏది రాసినా సరే ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజలకు సరైన సందేశం ఇవ్వాలి. అంతేగాని అది అర్థం కాక వేరే వారి దగ్గరికి వెళ్ళి దానికి తెలిసి తెలియని అర్థాలు తెలుసుకోవటం, ఇలాంటి వాటి వల్ల దుష్ప్రయోజనాలే ఉంటాయి నాయన. కాబట్టి కాశీ ప్రజలను క్షమించి నువ్వు నీ మహాభారత కావ్యాన్ని సందేశాత్మకంగా అందరికీ అర్థమయ్యేలా వివరించు అని అమ్మవారు చెప్పగానే ఆయన ఒక్కసారి అమ్మవారి పాదాల మీద పడి బోరున ఏడుస్తారు. ఈ లోపు తండ్రి గారైన పరమేశ్వరుడు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఆయనను క్షమించి వెళ్ళు నాయన, నీ వ్యాసకాశిని మంచిగా పాలించుకో అని చెప్తే ఆయన పరమేశ్వరుని క్షమాపణ అడిగి, నేను అలా చేయకుండా ఉండాల్సింది, పవిత్రమైన ఈ పుణ్యభూమిని 2 భాగాలుగా చీల్చాను, నా పాపానికి నిష్కృతి లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, నాయన ఏది జరిగినా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. నువ్వెలాగో వ్యాసకాశిని స్థాపించుకున్నావు కదా, అది నీ పేరు మీదే ప్రసిద్ధి చెందుతుంది. సంవత్సరానికి ఒకసారి వ్యాస పూర్ణిమ రోజు నాకంటే కూడా నిన్నే ఎక్కువగా పూజిస్తారు. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ధర్మ పరిరక్షణ కోసం మహాభారతం యొక్క సారాంశాన్ని జనాలకు తెలియచెప్పు అని చెప్పి ఇద్దరు అంతర్ధానం అవుతారు. ఇది కథలాంటి నిజం. ధన్యవాదాలు.